నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కడపకు సంబంధించి కడప జిల్లా జమ్మలమడుగులో తారాస్థాయికి రాజకీయ పరిణామాలు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రధానంగా జమ్మలమడుగులో అబ్బాయిస్ వర్సెస్ బాబాయ్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో బీజేపీ కోటలో సీటు ఆశిస్తున్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. అదే నేపథ్యంలో టీడీపీ తరఫున పోటీ చేయడం కూడా భూపేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పొత్తులో భాగంగా సీటు బీజేపీకి ఇస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అబ్బాయి వర్సెస్ బాబాయ్ అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి యూసఫ్ చెప్పండి. అంటే రాజశేఖర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే రాజకీయంలో పూర్తిగా అనుచిత వైఖరి అవలంబిస్తా ఉన్నారు. దాదాపు టీడీపీలో ఇప్పుడు కొనసాగినటువంటి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకొని దాంట్లో కీలక ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. ఆయన ఈసారి ఉమ్మడి కడప జిల్లాలో పొత్తులో భాగంగా తనకు సీటు కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ నుండి టీడీపీకి వారసుడిగా ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు నారాయణ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో భూపేష్ రెడ్డి తాను టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నామని చెప్పి ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తా ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటీ పడుతా ఉన్నారు. వీరి ప్రత్యర్థి సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరిద్దరు కూడా దొంగలు, తనకు అవకాశం ఇవ్వండి, తనకి ఈసారి పార్టీ నుంచి మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది, అధికార పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి స్థానిక ప్రజలతో కోరుతూ మమేకమై ప్రచారం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. సీఎం సొంత జిల్లాలో బీజేపీకి సంబంధించి ఇప్పటి వరకు ఒక జమ్మలమడుగు వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు కూడా పోటీ పడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, పూర్తిగా ఇది ఒక ఫ్యాషన్ గ్రామంలో ఎట్లా డీల్ చేస్తారు, రానున్న రోజుల్లో ఆదినారాయణ రెడ్డికి 2 సీట్లు కొడతా ఉన్నారు బీజేపీ తరఫున. తనకు పొద్దు కావాలని చెప్పి ఆయన ఆశిస్తా ఉన్నారు. రెండిట్లో ఏదో ఒకటి తన తేడా ఇస్తే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి ఇప్పటి వరకు కడప జిల్లాలో ఎవరూ గెలుపుకుందలేదు. తాను గెలుపొంది బీజేపీ పార్టీకి బహుమతిగా అందిస్తానని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతని తమ్ముడి కుమారుడు ఎవరైతే నారాయణ రెడ్డి కుమారుడు ఉన్నాడో అతను ఇటీవల కాలంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మా చిన్నాయన ఇక్కడ నుండి పోటీ చేస్తే తన పరిస్థితి ఏంటి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటని చెప్పేసి తన అంతర్వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒకవేళ తనకు సీటును కేటాయించని పక్షంలో తాను వేరే పార్టీ వైపు అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. వీరందరూ కూడా రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే వీరి కుటుంబానికి అనుకూలంగా ఉన్నారో అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అనుకూలంగా సయోధ్యగా కొనసాగినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో భూపేష్ ఏదైనా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా, ఒకవేళ బీజేపీ ఇక్కడ పోటీ చేస్తే భూపేష్ కాంగ్రెస్ తరఫున రంగంలోకి దిగుతారా అన్నటువంటి సందేహాలు కూడా కార్యకర్తలు ఏర్పడ్డాయి. భూపేష్ కూడా అందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో వారి అనుచరులతో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారందరితో మమేకమై రానున్న రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుకి ఎవరైతే అండదండగా నిలుస్తారో ఆ పార్టీ తరఫున నేను రంగంలో దిగుతానని చెప్పేసి తెలిపినట్లు కూడా ఇప్పటికీ అతని సన్నిహిత వర్గాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్ ఎస్ యూసఫ్, మరొకటి ప్రధానంగా అధికార పార్టీ ప్రభావం ఎక్కువ, సీఎం జగన్ సంబంధించి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం జమ్మలమడుగు, కడప సంబంధించి పూర్తిగా కూడా. సో అలాంటి నేపథ్యంలో అక్కడ ఏ అభ్యర్థి అయితే వీరిద్దరిలో ఏ అభ్యర్థి అయితే ప్రధానంగా పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, గెలుపుకి అవకాశాలు ఎవరికి ఎక్కువ అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది, ఎవరైతే పోటీ ఇచ్చే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో 2004 నుండి కావచ్చు ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తన పందాను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు కాబట్టి స్థానిక ప్రజలందరూ కూడా వారి మాటను పరిగణన పెట్టకుండా అనుకూలంగా స్పందిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరము ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టడము, ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆదినారాయణ రెడ్డికి అవకాశం కల్పించడము, ఆదినారాయణ రెడ్డి కూడా అక్కడ గెలుపొంది టీడీపీ తరఫున ఏదైతే మంత్రి అవకాశం కల్పించిన నేపథ్యంలో ఆయన పార్టీ మారి తర్వాత తన రాజకీయ స్వప్రయోజనాలకు అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో అయితే పూర్తిగా కొత్త అభ్యర్థి సుధీర్ రెడ్డిని రంగంలోకి తీసుకొచ్చినటువంటి వైసీపీ ఇక్కడ నుంచి విజయకతనము ఎగురువేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుధీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డికి సంబంధించి డాక్టర్ గా ఇక్కడ నుండి ఆయన ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్ ప్రారంభించారు.
జగన్ రెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు, ఇద్దరు కూడా పులివెందుల ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలోనే జన్మించినటువంటి పరిస్థితి కాబట్టి వీరి ప్రభావం వీరి ప్రాంతంలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అందరూ కూడా ప్రధానంగా ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గం ప్రధానంగా ప్రభావం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల పార్టీలో ఏమైనా ఒకవేళ సీటు రాకపోతే కూటమికి సంబంధించి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే పోటీ ఎలా ఉండబోతుంది, వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇక్కడ నుండి భూపేష్ కు కాంగ్రెస్ తరఫున రెండు పార్టీలు అలియన్స్ లో ఏదైనా ఇబ్బందులు కలిగిన పక్షంలో భూపేష్ కనుక కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే రెండు పార్టీలు కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే షర్మిల కూడా ఇక్కడే జన్మించారు, వైఎస్ జగన్ కూడా ఇక్కడే జన్మించారు. ఇద్దరికి కూడా వైఎస్ కుటుంబంతో ఈ ప్రాంత వాసులకు చాలా వరకు సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఇక్కడ నుండి షర్మిల తన అనుచర వర్గం సంబంధించి ఎవరైనా కొద్దిగా ఫాలోయింగ్ ఉన్నటువంటి అభ్యర్థిని ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేస్తే మాత్రము రెండు పార్టీలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి వాతావరణము చంద్రబాబు నియోజకవర్గం